ఏపీలో అదిప్పుడు మామూలు నియోజకవర్గం కాదు. నిజానికి ఎన్నికల ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఆ స్థానం ఇప్పుడు మరింత కీలకంగా మారిపోయింది. ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. అయితే అలాంటి అధికార కూటమిలో అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదట. సాక్షాత్తు అధినాయకుడే నేతలకు క్లాస్ తీసుకోవాల్సి వచ్చిందట. స్వయంగా రంగంలోకి దిగి కొత్త వ్యూహాన్ని అమలు పెట్టారట. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? పిఠాపురంపై ఫోకస్ పెంచిన పవన్. ఇక్కడ ఏం జరిగినా అధినేతకు తెలిసిపోతుందా? టీడీపీకి కుప్పం, మంగళగిరి, జనసేనకు పిఠాపురం. 5 సభ్యులతో కొత్త కమిటీ. అందుకేనా పిఠాపురం జనసేనలో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. ఎన్నో అంచనాలు, ఆశల మధ్య పవన్ కళ్యాణ్ ను ఎన్నుకున్నారు పిఠాపురం ప్రజలు. అయితే రాష్ట్ర స్థాయిలో ఆయన బిజీగా ఉన్నప్పటికీ ఆయనకు ప్రతిరూపంలా పనిచేసేందుకు ఓ ఇన్ఛార్జ్ ని కూడా నియమించారు. అయితే ఆయన మాత్రం అధినేత అంచనాలను అందుకోలేకపోయారనే టాక్ వినిపిస్తోంది. విజయమిచ్చిన జోష్ తో చాలా మంది నాయకులే పార్టీలోకి వచ్చి చేరారు. కానీ కొత్త పాతలను కలుపుకొని వెళ్లడంలో ఇన్ఛార్జ్ పూర్తిగా వైఫల్యం చెందారనే టాక్ లోకల్ జన సైనికుల్లో వినిపిస్తోంది. ఈ విషయంలో నేతల నుంచి హైకమాండ్ కు ఫిర్యాదులు కూడా అందాయట. అందుకే అందరి ముందే ఇన్ఛార్జ్ పై తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారనే ముచ్చట హాట్ టాపిక్ గా మారింది. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పిఠాపురంలో రాజకీయ పరిస్థితులు కూడా అంతే శాంతియుతంగా ఉంటాయి. అందుకే తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పై కొండంత ఆశతో భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారు ఇక్కడి ఓటర్లు. అందుకు తగ్గట్టే ఎన్నికల అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, పలు కీలక శాఖల మంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. మంత్రిగా రాష్ట్ర స్థాయి బాధ్యతలు చూస్తూనే పిఠాపురం అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి సారించారు పవన్. ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీ నాయకుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు. అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమే అయినా పిఠాపురం జనసేనలోనూ గ్రూప్ తగాదాలు కొన్నేళ్లుగా కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో ఈ అంతర్గత కుమ్ములాటలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సరికొత్త వ్యూహాన్ని తెరమీదకు తెచ్చారట పవన్ కళ్యాణ్. ఇటీవల విజయవాడలో జరిగిన అంతర్గత సమావేశంలో పిఠాపురానికి సంబంధించి 5 సభ్యులతో ఓ కమిటీ వేశారట. పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తో పాటు మాజీ ఎమ్మెల్యే పెడం దొరబాబు, ఎమ్మెల్సీ హరిప్రసాద్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబులకు ఈ కమిటీలో చోటు దక్కింది. నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి 5 సభ్యులను ఈ పార్టీ కమిటీకి ఎంపిక చేసేందుకు ఈ 5 సభ్యులు పనిచేయనున్నారు. దీనివల్ల పార్టీలో అంతర్గత పోరుకు ఫుల్ స్టాప్ పడుతుందన్నది పవన్ ఆలోచనగా తెలుస్తుంది. అయితే పార్టీలో నేతలు గ్రూపులుగా విడిపోవడమే ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ముక్కుసూటి వ్యవహార శైలి నచ్చని వారు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను ఆశ్రయిస్తున్నారనే టాక్ పిఠాపురం పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. దీంతో అధినేత నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలు అటు ఎంపీ, ఇటు పార్టీ ఇన్ఛార్జ్ అన్నట్టుగా సాగుతున్నాయట. ఈ 2 గ్రూపుల మధ్య వర్గపోరుతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అందుకే పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ప్రతి విషయాన్ని అధినేతకు చేరవేస్తున్నారట. అందుకే ఇటీవల మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ క్రియాశీలక నాయకులతో సమావేశం నిర్వహించిన పవన్ కు మర్రెడ్డి శ్రీనివాస్ పై నేరుగా ఫిర్యాదు చేశారట. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ 400 మంది పిఠాపురం కార్యకర్తల ముందరే మర్రెడ్డి శ్రీనివాస్ కు చురకలంటించారట. నన్ను పెంచితే మీరు పెరుగుతారు, నేను మీకు ఇచ్చిన మర్యాదను ప్రజల మధ్య మీరు నాకు ఎందుకు ఇవ్వడం లేదంటూ మర్రెడ్డిని నిలదీశారట పవన్. మనది ప్రత్యేకమైన పార్టీ, ఎవరు గీత దాటవద్దంటూ హితవు పలికారట. గ్రూపు వివాదాలు వద్దు, కుప్పం, మంగళగిరి స్థానాల్లో తెలుగుదేశం ఎలాంటి విధానాన్ని అవలంబిస్తుందో పిఠాపురంలోనూ జనసేన అదే తరహా విధానాన్ని అవలంబిస్తుందని స్పష్టం చేశారట పవన్. పిఠాపురంలో ఎక్కడ ఏం జరుగుతోందో ప్రతి విషయం తనకు తెలుసు అని, ప్రతి నాయకుడికి సంబంధించిన ఫైలు తన దగ్గర ఉందని అధినేత చేసిన హెచ్చరికలతో పిఠాపురం నేతలు బిత్తరపోవాల్సి వచ్చిందంట. పిఠాపురంలో కొత్తగా వేసిన 5 సభ్యుల కమిటీ లక్ష్యం పార్టీని మరింత బలోపేతం చేయడం. అందుకే పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా మార్చే వరకు కమిటీ పని చేస్తుందని స్పష్టమైన ఆదేశాలిచ్చారట అధినేత పవన్. చూడాలి మరి అధినేత ఇలాఖాలో నేతల తీరులో ఇప్పటికైనా మార్పు వస్తుందో లేదో.